తులారాశి వారికి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నాలు, కాంట్రాక్ట్ బేసిస్ పైన పనులు లేదా వ్యవహారాలను చక్కబెట్టే విధంగా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రస్తుతానికి తాత్కాలికమైనప్పటికీ భవిష్యత్తులో పర్మనెంట్ అవుతుందన్న ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని, శుభవార్తని వినగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలు, విలువైన వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులు ఇచ్చే కన్నా ధనాన్ని ఇచ్చి సరిపెడితే మేలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. వాళ్ళ అభిప్రాయం మనకి పూర్తిగా తెలీదు. మనం ఒకటి అనుకొని వాళ్ళకొకటి ఇస్తే దాని వలన ఉపయోగం ఉండకపోవచ్చు అన్న మీ ఆలోచనలు పెద్దరికమే వాస్తవంగా మారతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళవారం రోజున గౌరీదేవి అష్టోత్తరాన్ని లేక అష్టకాన్ని చదవటం లేదా వినటం చెయ్యండి. పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ విధంగా ఈ శ్రావణ మంగళవారాలలో చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. గురుబలం పెరుగుతుంది. ప్రస్తుతం గోచారరీత్యా గురుగ్రహము దశమ స్థానంలో అంటే వృత్తి వ్యవహార స్థానంలో ఉన్నందువలన గౌరీదేవి పూజలు విశేషంగా చేసుకోవటం వలన మీకు మంచి జరుగుతుంది. చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఒకానొక చోట మీరు పెట్టుబడి పెట్టడము, అది ఈ రోజున చక్కగా మీకు తిరిగి రావటము మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహం కాక అవస్థపడుతున్నట్లయితే ఒక్కసారైనా బృహపాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీనివలన విశేషమైన ఫలితాలను పొంది వివాహపరమైన అంశాలలో దోషాలు తొలగిపోయి వివాహం జరగటము, వివాహం జరిగిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తిని పొందుతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.